గత బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ ఏది? కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయము. మహేశ్వర్ రెడ్డి రాజేంద్ర నగర్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు కుంభకోణాలపై సిబిఐ విచారణ చేయిస్తానన్న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు కావస్తున్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని సిబిఐ విచారణ ఏది అని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేసిన అక్రమాలు అవినీతిని ఎందుకు బొందపెట్టలేదు? ప్రజలు మాత్రము బొందబెట్టి కాంగ్రెస్ను గెలిపించారు. తిరిగి మరి అదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ను 3 నెలలు అవుతున్నది ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వీళ్ళ గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ విషయంలో అక్రమాలపై విచారణ ఎందుకు చేపడతలేరు అనేసి మహేశ్వర్ రెడ్డి ఈ విషయంలో అడగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మరి గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏం చేసిండ్రు? భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? కోడిగుడ్డు మీద ఈకలు వీకిండ్రా? ఆ రోజు మీ నాయకుడు ఎవరు? బండి సంజయ్ ఊపందుకొని ప్రతి ఒక్క కార్యకర్తతో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఊపందుకొని ఒక స్టేజీ అంటే అంతర్యాయం ఎట్లా అంటే ఒక రేంజ్లో పార్టీని డెవలప్ చేసిన తర్వాత హైకమాండ్ అతన్ని తొలగించేసి ఆయనను తొలగించి నిద్రపోయే పార్టీగా ఎవరైతే గంగాపురం కిషన్ రెడ్డిని మళ్ళా ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. కానీ అన్ని విషయాల్లో గుర్తించండి, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసింది కాబట్టి, బండి సంజయ్ని తీసింది కాబట్టి ఈ కిషన్ రెడ్డిని మళ్ళా ప్రెసిడెంట్ మళ్ళా ఈయనకు ఒక స్థాయిగా పిసిసి అధ్యక్షుడిగా మళ్ళా చేపట్టిన తర్వాత పార్టీ నిద్రపోయింది. బీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ 2 ఒకటైపోయినాయి. 39 సీట్లు వచ్చిన తర్వాత 8 సీట్లను కలుపుకొని మజ్లిస్ 7 సీట్లను కలుపుకొని ఏదో కాంగ్రెస్కు అన్యాయం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆ రోజులలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి ఏ రోజుకినా వాళ్లకు అనుకూలంగా ఉన్నారు తప్ప ఒక్కరోజు నిలబడలేదు. ఈరోజు మళ్ళీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? కానీ ఇది కాదు. ఈ విషయంలో మీరున్నప్పుడు మీ కిషన్ రెడ్డి ఈ గత రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఒక్కరోజుకైనా నిలదీయలే, ఒక్కరోజుకైనా కలవలే, ఒక్కరోజుకైనా ధర్నాలు చేయలే. తిరిగి లాస్ట్కి వచ్చి ఈరోజు మాట్లాడతాడు ఎవరు? మహేశ్వర్ రెడ్డి.